ఉదయం ఇంటి నుంచి వెళ్ళిన విద్యార్థులు మధ్యాహ్నమైనా తిరిగి రాలేదు. వారు వస్తారనే ఆశతో ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఎదురు చూపులు విషాదంగా మారాయి. కొడుకులు కనిపించకపోవడంతో ఊరంతా వెతుకుతున్నారు. అయినా వారి జాడ కనిపించలేదు. అయితే అనుమానం వచ్చిన స్థానికులు అక్కడున్నటువంటి స్థానిక ఒక చెరువు వద్దకు వెళ్ళగా అక్కడ వారి చెప్పులు దుస్తువులు చూసిన తల్లిదండ్రుల గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. దీంతో గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలింపు చేపట్టగా నీటిలో నలుగురు విగత జీవులుగా పడి ఉన్న దృశ్యాలు కలవరపెట్టాయి. ఈ హృదయ విదారకర ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన నలుగురు విద్యార్థులు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి రావాల్సిన విద్యార్థులు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు గాలించగా చెరువు కొమ్ము పాలెంలోని నీటి కుంటలో ఈతకు వెళ్ళినట్లుగా గుర్తించారు. అయితే అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు దాదాపు 3.5 గంటల సేపు గాలింపు చర్యల అనంతరం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు కరేటి అభిరామ్, కరేటి సుశాంత్, ఇల్లా దినేష్ చిన్నుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో అభిరామ్, సుశాంత్ ఇద్దరు అన్నదమ్ములు. ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిన్నటి వరకు తమతో అల్లారి ముద్దుగా ఉన్నటువంటి ఆనందంగా గడిపినటువంటి పిల్లల్ని ఇకపై వాళ్ళెప్పుడు చూడలేమంటూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి తల్లిదండ్రుల రోదనలు అక్కడ మిన్నంటాయి. వారిని చూసిన వాళ్ళంతా భావోద్వేగానికి గురయ్యారు. చిన్నారుల మృతితో ఊరంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదేమైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఇలాంటి ఘటనలు గతంలో కూడా 2 రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే పిల్లలు ఇలా ఈత కోసమనో లేకుంటే చెరువుల దగ్గరికి, బావుల దగ్గరికి వెళ్ళి సరదాగా వారు చేసేటువంటి కాలక్షేపం అనేది వారి ప్రాణాలనే హరిస్తున్నటువంటి ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. వారి ప్రాణాలు పోవడమే కాకుండా ఆ కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపుతుంది. ఆ కుటుంబాన్ని పూర్తిగా శోకసంద్రంలో ముంచెత్తి స్థానికంగా ఆ ప్రాంతాన్నంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మరణించినటువంటి దారుణ ఘటన ఆ కుటుంబాన్ని పూర్తిగా ఇప్పుడు చిన్నాభిన్నం చేసింది. ఒకేసారి ఇద్దరు మరణించారనేటువంటి వార్త తట్టుకోలేక గుండెలు బాదుకుంటూ ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నటువంటి తీరు అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తి కూడా చనిపోయినటువంటి సందర్భంలో వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతూ ఒక్కసారిగా వారి రోదనలతో, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా కూడా విషాదంగా మారింది. గ్రామస్తులందరూ కూడా ఒక్కసారికి ఈ వార్తను చూసి 3 చనిపోయారు కుంటలో పడి అనేటువంటి విషయం తెలిసిన తర్వాత వారు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి పరిస్థితి. సమ్మర్ హాలిడేస్లలో ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకుంది. తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల మీద ఒక కన్ను వేయాల్సినటువంటి పరిస్థితి. వారు సరదాగా ఆడుకోవడం కోసమో లేకుంటే కాలక్షేపం చేయడం కోసమో ఇలా బయటకు వెళ్ళినప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది ఖచ్చితంగా మానిటరింగ్ చేయాల్సిన పరిస్థితి. ఇలా పిల్లలు తెలిసి తెలియక అక్కడ ఈతకని వెళ్ళి అనేక మంది ఇళ్లల్లో శోకసంద్రాన్ని మిగిలుస్తున్నటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా జరిగినటువంటి ఈ ఘటన ఆ కుటుంబాలనే కాదు, ఆ గ్రామం మొత్తాన్ని కూడా ఇప్పుడు విషాదంలోకి నెట్టేసింది. అమ్మా